ఏలూరులో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి అద్భుత ఫలితాలను సాధించి ఏలూరు ఎన్ఆర్ఐ కళాశాల ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని ఎన్ఆర్ఐ కళాశాలల సీఈఓ పి తులసిరామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభినందన సభలో మాట్లాడుతూ తమ విద్యార్థిని సిహెచ్ ధరణిశ్రీ రాణి 720 మార్కులకు గాను 599 మార్కులు సాధించి ఏలూరు పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా నిలిచి విశేష ప్రశంసలు అందుకుందని, కేవలం 2 ఏళ్ల రెగ్యులర్ ఇంటర్మీడియట్ డే స్కాలర్ విధానంలోనే ఈ గంతను సాధించడం విశేషమని, దీనితో పాటు మరో 2కి నీట్ మార్కుల కటాఫ్ ప్రకారం మెడికల్ సీట్లు లభిస్తాయని, ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలతో విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా మరిన్ని జాతీయ రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యాశాఖ వారు ప్రకటించిన 2025-26 విద్యా సంవత్సరపు షైనింగ్ స్టార్ అవార్డుకు ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థి పాలా సూర్య ఎంపిక కావడం సంస్థకు మరో గర్వకారణంగా నిలిచిందని, ఈ విద్యార్థి బైపీసీ విభాగంలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించారని, ఈ విద్యార్థికి గవర్నమెంట్ వారి నుంచి 20,000 రూపాయల మెరిట్ పారితోషికం అందుతుందని, మరి ఈ విద్యార్థికి కూడా మెడికల్ సీట్ సాధించబోతున్నాడని, ఈ 2 విజయాలు ఎన్ఆర్ఐ విద్యా విధానం, క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, నిరంతర పరీక్షలు, వ్యక్తిగత పర్యవేక్షణ మరియు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని, ఈ విజయానికి ప్రధాన కారకులైన అధ్యాపకులను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయోత్సవ సభలో కళాశాల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, పివి సురేష్, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ, ఈ మురళీకృష్ణ, డి కోటేశ్వరరావు మరియు కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కె మల్లికార్జునరావు, ఎస్ రామాంజనేయులు, వి రాట్నాలు, జె నాగరాజు, జి నాగేశ్వరరావు, జి వీరభద్రం, వి ప్రతాప్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్ఆర్ఐ కాలేజ్ ఏలూరు నిన్న ప్రకటించినటువంటి నీట్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో మా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థిని కుమారి సిహెచ్ ధరణిశ్రీ రాణికి 720 మార్కులకు గాను 599 మార్కులు సాధించి ఏలూరులోనే మరి అతి గొప్ప విజయాన్ని సాధించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ 2 సంవత్సరాల విద్యతో పాటుగానే ఈ యొక్క మార్కులు సాధించారని గర్వపడుతున్నాము. మరి ఈ లాంగ్ టర్ము అదేవిధంగా రెసిడెన్షియల్ విద్యా విధానంలో ఈ ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న తరుణంలో కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యతోనే అదేవిధంగా డే స్కాలర్ విద్యా విధానంలోనే ఈ మార్కులు సాధించారని తెలియజేస్తున్నాము. ఇంతటి విజయానికి కారకులైన మా అధ్యాపక బృందానికి, అదేవిధంగా మా ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రాము వారికి దోహదపడిందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటర్మీడియట్ విద్యా విధానంలో ప్రవేశపెట్టినటువంటి షైనింగ్ స్టార్ ప్రోగ్రాంకి మా ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థి పి సూర్య ఎంపికైనందుకు సంతోషిస్తున్నాము. ఈ ఎంపిక గల కారణము ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మరి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించి 991 మార్కులతో 2వ మార్కులు సాధించి మరి ఈ యొక్క షైనింగ్ స్టార్ అవార్డుకి ఎంపికైనందుకు మరి సంతోషిస్తున్నాము. మరి ఈ ఎంపిక అయిన విద్యార్థులకు మరి గవర్నమెంట్ వారు 20,000 రూపాయల స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుంది. రేపు 20వ తారీఖున సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమంలో ఈ విద్యార్థులకు సత్కారాన్ని అదేవిధంగా ఈ యొక్క పారితోషికాన్ని అందిస్తారని తెలియజేశారు. మరి ఈ యొక్క విజయానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు ధరణిశ్రీ రాణి. నేను ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాను. నాకు నీట్ ఎగ్జామ్లో 599 మార్క్స్ వచ్చాయి. 720కి 599 మార్క్స్ వచ్చాయి. ఇంటర్తో పాటు షార్ట్ టర్మ్లో ఈ మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి మా కాలేజ్లో మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మా అక్క కూడా ఇక్కడే చదివింది. అక్క కూడా ఇప్పుడు జిఎస్ఎల్ రాజమండ్రిలో చదువుతుంది ఎంబీబీఎస్. ఇంత సపోర్ట్ రావడానికి మమ్మల్ని ఎప్పుడు డిమోటివేట్ అయినా సరే మమ్మల్ని పిలిపించి మరి చెప్పించారు. ఎప్పుడు డౌట్స్ ఉన్నా సరే టీచర్స్ కూడా మమ్మల్ని ఎప్పుడు డౌట్స్ అడిగినా సరే చెప్తూ ఉన్నారు. రీనీట్ అన్నప్పుడు 1 మంత్ క్లాసెస్ పెట్టి క్వశ్చన్ పేపర్స్ చేపించి ప్రతి వీక్కి 3 ఎగ్జామ్స్ అలా కండక్ట్ చేపించి గ్రాండ్ టెస్ట్లు, వీక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు ఇవన్నీ చేపిస్తూ ఉన్నారు.
ఎప్పుడు మేము డౌన్ అయినా సరే, మార్క్స్ తగ్గినా సరే, ఇదేంటి ఎక్కడెక్కడ తగ్గుతున్నాయి, ఏ పోర్షన్లో తగ్గుతున్నాయి, ఏ చాప్టర్లో తగ్గుతున్నాయి అని తెలుసుకుని మరి ఆ చాప్టర్ని బాగా రివైజ్ చేపిస్తూ ఉన్నారు. సిఓ సార్ కూడా మేము ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు పిలిపించి మరి మీరు డిమోటివేట్ అవ్వకండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రెషర్ ఉంటేనే ఎక్కువగా వర్క్ చేస్తాము అని చెప్పించారు. అదేంటి ప్రెషర్ అనేది మంచిది, వర్క్ చేయడానికి మంచిది. ఇదేంటి హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, కన్సిస్టెన్సీ, పేషెన్స్, ఇంకా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ ఒక రిజల్ట్ రావాలంటే అని చెప్పారు. థ్యాంక్స్ టు ఎన్ఆర్ఐ.